ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ బచ్చు అనిల్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ అనిల్ కుమార్ గారు. నమస్కారం విష్ణు గారు. అనిల్ గారు, ఈ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి గత 4-5 సంవత్సరాలలో ఎంత బజ్ క్రియేట్ చేసాయో అందరం చూసాం. అంటే ఒకప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అనగానే ఏదో ఎఫ్డిఓ ఆర్డిఓ ఉండేటి. అవును. ఇప్పుడు చూస్తే లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ కి సంబంధించి ఎస్ఐబికి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలియని పర్సన్ అంటూ లేరు. అందరూ అంటే అంత ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీ అయిపోయింది. బట్ అయినా కూడా మ్యూచువల్ ఫండ్స్ కి సంబంధించి ఇంకా రకరకాల అపోహలు ఉన్నాయి. కాబట్టి అంటే మీరు కూడా చాలా మంది క్లయింట్స్ తో డీల్ చేస్తుంటారు, చాలా పెద్ద పెద్ద క్లయింట్స్ తో మాట్లాడుతుంటారు. కాబట్టి సో రెగ్యులర్ గా మీకు కనిపించే, మీకు వినిపించే అపోహలు ఏంటి మ్యూచువల్ ఫండ్స్ కి సంబంధించి? మీరు అన్నట్టు ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇన్వెస్ట్మెంట్ అంటే మ్యూచువల్ ఫండ్స్ అనేది మోరల్లీ సినానిమస్. అంటే అదే ఫస్ట్ టాప్ ఆఫ్ ద మైండ్. అందరు కూడా సజెషన్ కూడా అదే చేస్తూ ఉన్నారు. కాకపోతే ఏంటంటే దీనిలో మనం చూస్తే కొన్ని అపోహలు అనుకోండి, కొన్ని బయాసెస్ అంటారు, బిహేవియరల్ బయాసెస్. అంటే మనం ప్రవర్తనలో కొన్ని లోపాలు అనుకోవచ్చు. వన్ ఆఫ్ ద కామన్ థింగ్ ఏమవుతుందంటే మనం చూస్తే మ్యూచువల్ ఫండ్స్ వచ్చేప్పటికి యాంకరింగ్, అంటే యాంకరింగ్ బయాస్ అంటారు. సో బేసికలీ ఏంటంటే ఏదైనా ఒక ఇష్యూ, ఎగ్జాంపుల్ ఒక మ్యూచువల్ ఫండ్ మనం ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసి ఉంటాము. చేసినప్పుడు సడన్ గా ఆ ఫండ్ ఒక లాస్ట్ 1 year లో సూపర్ గా రిటర్న్స్ ఇచ్చింది. ఆ రిటర్న్స్ ఎందుకు ఇచ్చిందో నీకు తెలియదు. బట్ ఆ ఫండ్ నీకు నువ్వు 1,00,000 పెట్టావు, 1,50,000 అయింది, 50% రిటర్న్ ఇచ్చింది అనుకోండి. బట్ రీజన్స్ నీకు తెలియదు. మోస్ట్ ప్రాబబ్లీ ఈ కేసులో ఏంటంటే ఏదో ఎక్స్టేనియస్ రీజన్స్, కుడ్ బి ఎనీథింగ్. అంటే ఏమంటారు, సడన్ గా ఇండస్ట్రీకి ఏదైనా బెనిఫిట్ రావడము, ఆ వాళ్ళు పెట్టిన స్టాక్స్ లో ఏదో ఒక స్టాక్స్ సూపర్ గా పర్ఫామ్ చేయడం, ఒక సెక్టర్ సడన్ గా, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆ ఫండ్ వచ్చేసి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలో హెవీగా ఇన్వెస్ట్ చేస్తుంది అనుకోండి. ఇప్పుడు యుద్ధ వాతావరణం వల్ల ఆయిల్ ప్రైసెస్ పెరిగాయి, సడన్ గా ఆ ఫండ్ రిటర్న్స్ ఇచ్చింది. నువ్వు ఆ రిటర్న్ వచ్చిందనే బయాస్ లోపల పెట్టుకుని ఫ్యూచర్లో ఇంకా నువ్వు నీకు సూటబిలిటీ ఉన్నా లేకపోయినా అదే మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో నువ్వు గో ఆన్ ఇన్వెస్టింగ్ అనమాట. నువ్వు సో ఇది క్వైట్ కామన్. అంటే నాకు మంచిగా ఇచ్చింది కాబట్టి రిటర్న్స్ లాస్ట్ టైం నేను అందులోనే పెడతాను. వెదర్ ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ లెట్స్ సే మీరు నెక్స్ట్ టైం పెట్టే ఇన్వెస్ట్మెంట్ షార్ట్ టర్మ్ ఆలోచించము, ఆర్ లాంగ్ టర్మ్ కోసం ఆలోచించము, ఆర్ మన రిస్క్ ప్రొఫైల్ తగ్గట్టు ఉందా లేదా ఆలోచించకుండా జస్ట్ బికాస్ ఒక రీజన్ వల్ల, ఇంతకుముందు జరిగిన రీజన్నే పట్టుకొని మనం చేయడాన్ని క్వైట్ కామన్గా చూస్తూ ఉంటాం అన్నమాట. మనం ఆ ఇన్వెస్టర్కి ఎంత చెప్పినా వినర్, ఇంకా లేదంటే అది బాగుంది, నాకు మంచి రిటర్న్ వచ్చింది ఆ ఫండ్. సో అంటే ఆ యాంకర్ వేసుకొని, అంటే ఒక దాని బేసిస్ మీదే మనం అదే ఇదే కరెక్ట్. అది కుడ్ బి ఛాన్స్ ఈవెంట్, లాస్ట్ టైం జరిగింది ఛాన్స్ వల్ల అయి ఉండొచ్చు. కానీ మనం అది పట్టించుకోకుండా ఉండడం వల్ల ఏమైందంటే నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ మళ్ళీ ఆ ఈవెంట్ కోసం వెయిట్ చేయడం వల్ల అది ఎప్పుడు రాదు. డబ్బులు అనేది మన ఫండ్ అనేది మనం అదే ఫండ్లో పెడితే రిటర్న్స్ రావు. సో ఇది క్వైట్ కామన్గా చూసే పద్ధతి అనమాట. వాళ్ళు ఎప్పుడు 5 years క్రితం 3 years క్రితం పెట్టుంటారు, నేను అందులోనే పెడతానంటారు. సో ఇట్స్ ఒకసారి అవాయిడ్ చేసుకోవాలి. ఒక్కోసారి ఏంటంటే మనకు లాస్ట్ టైం రిటర్న్స్ వచ్చాయి, మంచిది, ఫండ్ మంచి పర్ఫామ్ చేసింది ఒక రీజన్ వల్ల, బట్ అది ఎందుకు చేసిందో తెలుసుకోకపోవడం అనేది కూడా పెద్ద తప్పు. తెలుసుకోకుండా నువ్వు మళ్ళీ అందులో పెట్టడం అనేది చాలా, అంటే ఇట్ కుడ్ బి వెరీ కాస్ట్లీ అనమాట ఒక్కోసారి. సో అదొక వెరీ కామన్. ఇంకొకటి ఏంటంటే మనం చూస్తే హర్డ్ మెంటాలిటీ ఆర్ బ్యాండ్ వ్యాగన్ మెంటాలిటీ అనమాట. సో ఒక స్కీమ్లో అందరూ పెడుతున్నారు, నేను పెడతాను. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రీజన్ ఏం తెలియదు నీకు. XYZ ఫండ్ 25% ఇచ్చింది లాస్ట్ 3 monthsలో. సో అందరూ ఇన్వెస్ట్ చేస్తున్నారు, నేను ఇన్వెస్ట్ చేస్తాను. అది ఎందుకు? మళ్ళీ ఇంకోటి, అలా చేసేప్పుడు ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైం మీకు సూటబుల్ అవుతుందా లేదో కూడా తెలియదు. అది ఇప్పుడు సపోజ్ మీది లాంగ్ టర్మ్ వ్యూ ఉందనుకోండి, ఆ ఫండ్ సూటబుల్ కాకపోవచ్చు. ఓకే, ఆర్ ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏమవుద్దంటే, సడన్ గా డెట్ ఫండ్స్ ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ పడబోతున్నాయి కాబట్టి నెక్స్ట్ 6-8 monthsలో చూసుకుంటే డెట్ ఫండ్స్ సడన్ గా రిటర్న్స్ ఎక్కువ ఇస్తాయి. అలాంటప్పుడు ఏంటంటే హర్డ్ మెంటాలిటీ ఫాలో అయ్యే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, అరే ఇప్పుడు రిటర్న్స్ ఎక్కువ వస్తున్నాయి, అందరు అందులో పెడుతున్నారు, నేను పెడతాను. సో దీనివల్ల ఏమైందంటే మనం ఇన్వెస్ట్ చేసేప్పుడు ఎక్కువ ప్రైస్కి కొనే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆ ఫండ్ టూ మచ్ ఫండ్స్, ఒక స్కీమ్ చూసుకుంటే టూ మచ్ ఇన్ఫ్లో ఫండ్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళకి వెరీ డిఫికల్ట్ టు ఇన్వెస్ట్. ఎందుకంటే స్కీమ్ కూడా లిమిటేషన్స్ ఉంటాయి.
వాళ్ళు 30-40 కంపెనీల కన్నా ఎక్కువ పెట్టలేరు. అండ్ పెట్టేప్పుడు కూడా ఇన్వెస్ట్ చేసేప్పుడు కూడా వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ప్రకారం వాళ్ళు ఆల్రెడీ షార్ట్ లిస్ట్ చేసుకొని ఉంటారు. అండ్ ఆల్సో ఏ ఫండ్ ఏ కంపెనీస్ బాగున్నాయని చూసుకొని ఉంటారు. కానీ సడన్ గా ఇన్ఫ్లో రావడం వల్ల వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ మెథడ్ ఏదైతే ఉందో ఇట్ గోస్ ఫర్ టాస్ అన్నమాట. అంటే వాళ్ళు అనుకున్నవన్నీ వదిలేసేసి వచ్చిన డబ్బులను పెట్టేయాల్సింది. సో అదొక మేజర్ ఇష్యూ వస్తుంది. ఇంకొకటి ఏమవుద్దంటే మన చాయిస్ సపోర్ట్ బయాస్ అని అంటారు. అంటే మనం ఇంతకుముందు ఒక చాయిస్ ఒక ఇన్వెస్ట్ చేశాను, అది ఎందుకు ఏదన్నా అయ్యి ఉండొచ్చు, దేనివల్ల అయ్యి ఉండొచ్చు. సో నేను చేసిందే కరెక్ట్, ఓకే, సో అది ఇంతకుముందు తీసుకున్న చాయిస్ నాది రైట్ డిసిషన్ అని నీది నువ్వే సపోర్ట్ చేసుకొని, అంటే ఇంకా వేరే మాట వినరు అనమాట ఇన్వెస్టర్. ఎవరి మాట వినరు. ఇంకా నేను ఇంతకుముందు చేసి నా చాయిస్ బెస్ట్ అంతే. సో దీనివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ థింగ్ నువ్వు చేసింది కరెక్టా లేదా అనేది నువ్వు ఎప్పుడు రివ్యూ చేసుకో. సో ఒక స్కీమ్ లో పెట్టుంటావు, నువ్వు ఎవరో చెప్పారు డెట్ ఫండ్ బాగుంది, ఆరో ఈ బ్యాలెన్స్ ఫండ్ బాగుంది, ఆరు ఈ స్మాల్ క్యాప్ ఫండ్ బాగుంది. కానీ సపోజ్ ఎగ్జాంపుల్ నువ్వు ఇంతకుముందు పెట్టుంటావు స్మాల్ క్యాప్, నీ చాయిస్ అది బెస్ట్ అని నీకు డిసైడ్ చేసుకున్నావు మనసులో. బట్ నీకు నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నావు, దిస్ ఓన్లీ ఫర్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. అలాంటప్పుడు స్మాల్ క్యాప్లో పెట్టడం అడ్వైజబుల్ కాదు. ఇంతకుముందు బాగా నా చాయిస్ కరెక్ట్ అని చెప్పి మళ్ళీ అందులోనే పెడితే దెర్ ఇస్ ఎ హై ఛాన్స్ దట్ యూ విల్ నాట్ రీచ్ యువర్ గోల్, లాస్ వచ్చే అవకాశం ఉంది. సో ఇది ఒక క్వైట్ కామన్. తర్వాత ఇంకోటి ఏంటంటే కన్ఫర్మేషన్ బయాస్, వెరీ కామన్. స్టాక్స్ లో కూడా చూస్తాము, మ్యూచువల్ ఫండ్ లో కూడా అంతే అనమాట. నువ్వు ఎట్లా అంటే మనం ఒక డిసిషన్ తీసుకుంటాం, లైక్ లెట్స్ సే నాకు XYZ మిడ్ క్యాప్ ఫండ్ మంచిది ఓకే అని ఒక మనసులో ఒక డిసిషన్ తీసేసుకున్నాను. నువ్వు ఏంటంటే ఆ డిసిషన్కి అగేనెస్ట్గా ఏ న్యూస్ వచ్చినా వినవు, నువ్వు అసలు చదవవు, నీ మనసులోకి వెళ్ళదన్నమాట. ఓన్లీ న్యూస్ విచ్ ఇస్ పాజిటివ్. అరే మిడ్ క్యాప్స్ మంచివని ఎవరని చెప్పారనుకో, సి అది కరెక్ట్. సో ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే నీ బుర్రలోకి వెళ్తుంది అనమాట, అంటే నీ డిసిషన్ని కన్ఫర్మ్ చేయడానికి. అది తప్ప మిగిలినది ఏది వినవును. మార్కెట్ బయట మొత్తం పడిపోయినా పర్లేదు, ఏమీ లేదు, యూ విల్ ఇగ్నోర్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్. నీ చాయిస్, నీ కన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని తప్ప మిగిలినవన్నీ పట్టించుకోకపోవడం అనేది క్వైట్ కామన్. సో వాళ్ళు కొద్దిమంది ఉంటారు, నేను ఇందులో పెట్టాను, నాకు లాస్ట్ టైం ఈ బ్యాలెన్స్ ఫండ్లో పెట్టాను, బ్యాలెన్స్ అడ్వాన్స్లో పెట్టాను, 12% ఇచ్చింది, అదే మంచిది అంతే. ఇంకా అది మంచిదనే విషయాన్ని నువ్వు మాటి మాటికి రీఇన్ఫోర్స్ చేసుకుంటావు కానీ వేరే వినవన్నమాట. అండ్ లాస్ట్ వచ్చేసి అవుట్కమ్ బయాస్ అంటే ఏంటంటే వన్ ఆఫ్ ద కామన్ మెథడ్ ఏంటంటే లాస్ట్ టైం అవుట్కమ్ బాగుండింది, అవుట్కమ్ ఎందుకు ఎవరికి తెలియదు. నువ్వు పెట్టావు, ప్రాబబ్లీ నీకు డబ్బులు అవసరం వచ్చినప్పుడు మార్కెట్ హైలో ఉండింది, ఆ సెక్టర్ బాగుందో, నీకు అవుట్కమ్ బాగా వచ్చింది. సో నెక్స్ట్ టైం ఇన్వెస్ట్ చేసేప్పుడు యువర్ జడ్జ్మెంట్ ఏంటంటే డిసిషన్ మేకింగ్ ఆ అవుట్కమ్ మీద అనమాట. సో లాస్ట్ టైం అవుట్కమ్ అది బాగుండింది, మళ్ళీ పెడతాను, వెదర్ దట్ సెక్టర్ ఈజ్ నౌ గుడ్డా కాదా, ఆర్ వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ దట్ లాంగ్ టర్మ్కి అవసరమా, షార్ట్ టర్మ్కి అవసరమని ఆలోచించకుండా లాస్ట్ టైం యొక్క అవుట్కమ్ బేసిస్ మీద మనం ఇన్వెస్ట్ చేయడం అనేది ఇది. అండ్ అన్నిటికన్నా క్వైట్ కామన్ లాస్ట్ మెథడ్ బయాస్ ఏం చెప్తారంటే లాస్ అవర్షన్. జనాలకి ఏంటంటే 10 రూపాయల లాస్ చాలా పెద్దగా ఉంటది, అదే 50 రూపాయలు లాభం వచ్చిన వాళ్ళకి సంతోషంగా ఉండదు. బట్ లాస్ అవర్షన్, 1 రూపాయి కూడా లాస్ కావద్దు అంటారు. సో దీనివల్ల ఏమవుద్దంటే అనవసరమైన, అంటే హై వాల్యూ దగ్గర కొనడము, అండ్ మీరు కొంచెం రిస్క్ ఎక్కువ, సపోజ్ మీది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, మీకు 10 సంవత్సరాల వరకు డబ్బులు అవసరం లేదు, అలాంటప్పుడు మీ దగ్గర 3 చాయిస్లు ఉన్నాయనుకోండి. ఏదైతే ప్యూర్ డెట్, అసలు రిస్క్ ఉండదు, మీకు ఓన్లీ 7-8% ఇస్తుంది అనుకుందాం. ఒక బ్యాలెన్స్డ్ ఫండ్ ఉంది, అది ఒక 10 to 12 వరకు ఇస్తుంది అనుకుందాం. ఇంకొక ఫండ్ వచ్చేసి మిడ్ స్మాల్ క్యాప్ ఈక్విటీ ఫండ్ ఉంది, 14-15-16% ఇస్తూ ఉంది. మీకు ఈ డబ్బులు అసలు అవసరం లేదు నెక్స్ట్ 10 సంవత్సరాలకి. అలాంటప్పుడు లాస్ అవర్స్ ఉన్న వాళ్ళు స్టిల్ గో ఫర్ డెట్ ఫండ్ లోనే పెడతారు. సో వాళ్ళ క్యాపిటల్ అనేది ఎప్పుడు ఇన్ఫ్లేషన్ బీట్ అవ్వదు, అండ్ ఒక్కసారి లాస్ కనబడితే తీసేస్తారు. సో లాస్ బుక్ చేసుకుంటారు, మళ్ళీ హై వాల్యూ అప్పుడు మళ్ళీ ఎంటర్ అవుతారు. సో లాస్ అవర్షన్ అనేది క్వైట్ కామన్ బిహేవియర్ చూస్తూ ఉంటాం మార్కెట్లో. మనము లాస్ అయ్యాక అమ్ముతారు, మార్కెట్ పెరిగినప్పుడు మళ్ళీ వస్తారు. సేమ్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా అంతే, వాళ్ళు పెట్టుంటారు ఒక 5 లక్షలు 2 లక్షలు పెట్టుంటారు, ఒక 5,000 పడిపోయింది షార్ట్ టర్మ్, తీసేస్తారు.
సో దట్స్ క్వైట్ కామన్. ఇట్లాంటి అపోహలు, ఇట్లాంటి ఎర్రర్స్ ఏవైతే ఉన్నాయో బిహేవియర్లో దూరం చేసుకొని కొంచెం లాంగ్ టర్మ్ వ్యూతో, అన్నిటికన్నా ఇంపార్టెంట్ అంటే మన రిస్క్ ప్రొఫైల్ ఏంటి. అండ్ ఎవ్రీ టైం మనం ఇన్వెస్ట్ చేసేప్పుడు మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, ఈ డబ్బులు నేను ఎప్పుడు వాడతాను, ఎందుకు సేవ్ చేస్తున్నాను. సేమ్ పర్సన్ ఎవ్రీ ఇయర్ మన పర్పస్ మారుతూ ఉంటుంది. కొన్నిసార్లు మనము ఏదో ప్రాపర్టీ అమ్ముంటాము, బోనస్ వచ్చి ఉంటుంది, ఆర్ ఇంకా వేరే దానికి. ప్రతి సేవింగ్ అనేది ఒక పర్పస్ ఉంటుంది. ఇది లాంగ్ టర్మ్ కోసం, ఇది నా పిల్లల చదువుల కోసం, ఇది నా రిటైర్మెంట్ కోసం. దాన్ని బట్టి ఆ ఇన్వెస్ట్మెంట్, ఆ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్ చేంజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సూటబిలిటీ లేకపోయేసరికి ఏమవుద్దంటే మిక్సప్ అయిపోయి మనం ఎప్పుడు కూడా డిజైర్డ్ అవుట్కమ్, అంటే మంచి రిటర్న్స్ కానీ, మనకు అవసరం వచ్చిన టైంలో ఆ అమౌంట్ సరిపడా అమౌంట్ ఉండకపోవడం అని ఫేస్ చేస్తూ ఉంటాం. సో అందుకోసమే ప్రతిసారి ఈ క్వశ్చన్స్ వేసుకుంటే ఈ అపోహలు రాకుండా మనకు అనుకున్న రిటర్న్స్ వస్తాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ అండి.